గుంటూరు నగరంలో గంజాయి మత్తు పదార్థాల విక్రయదారులు వినియోగదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పాత నేరస్తులు రౌడీ షీటర్లకు ఎన్డీపీఎస్ పరీక్షలు నిర్వహించారు. కొత్తపేట, లాలాపేట, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని 120 మంది నేరస్తులకు యూరిన్ టెస్టులు చేయగా అందులో 17 మంది గంజాయి సేవించినట్లుగా పాజిటివ్ తేలింది. జిల్లాలో ఇప్పటి వరకు గంజాయి వినియోగిస్తున్న 400 మందిని అరెస్ట్ చేశామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. పదే పదే గంజాయి అమ్ముతూ సేవిస్తూ పట్టుబడుతున్న 10 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపామని తెలిపారు. గుంటూరు సిటీలో ఉన్న రౌడీ షీటర్స్కి, అదేవిధంగా పాత గాంజా కేసు ఉన్న వాళ్ళకి 120 మెంబర్స్కి ఒక చోట గ్యాదర్ చేసి యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వస్తే దాంట్లో పాజిటివ్ రావడం జరుగుతుంది. సో ఎవరికైనా మేము పట్టుకుంటే వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర గాంజా దొరకకపోతే కూడా ఈరోజు 120 మెంబర్స్కి మేము టెస్ట్ చేస్తే 17 మెంబర్స్కి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 17 మెంబర్స్ని మళ్ళీ ఫర్దర్ తీసుకువెళ్ళి విచారించి ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దాని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. 4-5 కేసులు అయినాక వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 10 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళ లోపలనేస్ కూడా కల్పిస్తున్నాము. సంకల్పం పేరుతో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఈ గాంజాయి వల్ల